హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నానండి. ఇదిగోండి, ఇవాళ నా వీడియో వచ్చేసి పప్పు అండి, గోంగూర పప్పు అంటే తెలుసు కదా. ఇదిగోండి, నేనైతే పల్లెటూరు స్టైల్లో చేస్తున్నాను గోంగూర పప్పు. వీడియో అయితే పూర్తిగా చూడండి, మీకు అర్థమవుతుంది. ఓకేనా ఫ్రెండ్? నేనైతే పావు కేజీ కందిపప్పు తీసుకున్నానండి. 2 ఉల్లిపాయలు తీసుకున్నా, మీడియం సైజు. ఒక 5-6 పచ్చిమిరపకాయలు తీసుకున్నాను. ఇంకా వచ్చేసి 3 టమాటాలు తీసుకున్నాను, అవి కూడా మీడియం సైజు. కరివేపాకు తీసుకున్నాను. ఈ పప్పు అయితే నేను ఫస్ట్ వేయించుకున్నానండి బాగా. అదిగో చూసారు కదా ఎలా వేయించానో. ఇలా వేయించుకోవటం వల్ల పప్పు అయితే 2 రోజులు 3 రోజులు స్టాక్ అయితే ఉంటుంది. ఇంకా పప్పు టేస్ట్ కూడా అదిరిపోతుంది, మామూలుగా ఉండదు. ఈ పప్పు అయితే తాలింపు ఉండదండి, చెప్పాను కదా పల్లెటూరు స్టైల్ అని. తాలింపు వేయకూడదు, అందుకే ముందే పప్పు వేపుకోవాలి. నేను లైట్గా గోల్డ్ కలర్ వచ్చేలాగా వేపేసేసానండి పప్పుని. మీరైతే చూడవచ్చు ఇక్కడ. ఓకేనా? నేను ఈ పప్పులోకి వచ్చేసి 2 కట్టల గోంగూర తీసుకున్నానండి. మీరు చూస్తాను చూడండి. ఇదిగోండి, ఇది ఒక కట్ట కోసేసాను, ఇంకొక కట్ట కొయ్యాలి. అదిగండి, పావు కేజీ కందిపప్పులోకి 2 కట్టలు గోంగూర అండి. మీరు ఒకటి వేసుకోవచ్చు, ఇంకా 3 కూడా వేసుకోవచ్చు, అది మీ ఇష్టం. నేనైతే 2 కట్టలు తీసుకున్నాను. అదైతే శుభ్రంగా కాడలు లేకుండా ఒలుచుకున్నానండి. ఇదిగో చూసారా, ఇలా ఒలుచుకున్నాను అన్నమాట. 2 కట్టల గోంగూర వేసేసానండి. ఇదిగో నేనైతే ఇప్పుడు శుభ్రంగా కడుక్కుందాం. ఒక గిన్నెలో ఎక్కువగా నీళ్ళు తీసుకున్నానండి, అంటే గిన్నె నిండా తీసుకున్నాను గోంగూర కడుక్కోవటానికి. మీరైతే ఇక్కడ చూడవచ్చు. నేను ఈ పప్పు ఎలా అయితే చేస్తున్నానో మీరు అలా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఓకేనా? మీకు నచ్చినట్లయితే నాకు కామెంట్ పెట్టండి, ట్రై చేశాక చాలా బాగుంది అని. ఒకవేళ బాగపోతే బాగాలేదని కామెంట్ చేయండి. ఓకేనా? నా ఛానల్ కనుక, నా వీడియోలు కనుక మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా? ఎందుకంటే నేను శుభ్రంగా కడిగి ఈ గోంగూర వేరే గిన్నెలో పెట్టుకుందాం ఇప్పుడు. ఫ్రెండ్స్, వేరే గిన్నెలో తీసుకుందాం. నేనైతే చాలా రకాల వంటలు అయితే చేశాను ఫ్రెండ్స్. నాన్ వెజ్లు అయితే ఎక్కువ చేశాను. వీడియోలు అయితే 100 కంటే ఎక్కువ యూజ్ అయితే రాలేదు. ఎందుకో నచ్చలేదు అనుకుంటా యూట్యూబ్ వాళ్ళకి నా వీడియోలు. నేను చాలా బాగా వంట చేయగలను. మీరు నా వీడియోలన్నీ ఒకసారి చూడండి, చూస్తే నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. చాలా ఈజీగా చేయొచ్చు నేను చేసే వంటలు. ఓకేనా ఫ్రెండ్స్? ఇదిగండి, శుభ్రంగా కడుక్కున్నాం. ఇప్పుడు ఈ నీళ్ళల్లో నేను టమాటాలు, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసి కడిగేసానండి శుభ్రంగా. మరి కడగకుండా అయితే కొయ్యకూడదు కదా, అవి ఎక్కడెక్కడో ఎవరెవరో చేతులు పెడుతూ ఉంటారు. ఎప్పుడైనా సరే కూరగాయలు తీసుకొచ్చాక శుభ్రం ఉండేటప్పుడు శుభ్రం కడిగేసుకోండి, కడగకుండా అయితే వండొద్దండి. అసలుకే రోగాలు ఎక్కువైపోయినాయి దేశం మీద. ఓకేనా? ఇంకా నేను టమాటాలు, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, ఇంకా కరివేపాకు శుభ్రం కడిగేసానండి. ఇవి చిన్న ముక్కలు కోసి పప్పులో వేసుకోవాలన్నమాట. ఓకేనా? చూడండి, శుభ్రంగా కాయని శుభ్రంగా కడుక్కోండి. ఓకేనా? ఎక్కడెక్కడో తిరిగి మన దగ్గరికి వస్తాయి కూరగాయలు కడగటం అయితే మానొద్దు. అంటే చిన్నపిల్లలు ఉంటారు కదా, తింటారు కదా, అందువల్ల శుభ్రం చేసుకోండి. ఓకేనా? చూసారా కోయిలు ఎలా అరుస్తున్నాయో. మాకు బాగా ముప్పు పట్టేసిందండి ఇక్కడ. ముప్పు పట్టేయటం వల్ల పక్షులన్నీ బయటకు వచ్చి గోల చేస్తున్నాయి, చిన్న చిన్న తుప్పర్లు పడుతున్నాయి. ఇదిగోండి, నేనైతే కందిపప్పు వేపి
శుభ్రంగా కడిగేసుకున్న కుక్కర్లో పెడుతున్నాను. మీరు మామూలుగా ఏదన్నా రేషన్లైనా పెట్టుకోవచ్చు. కుక్కర్లో అయితే త్వరగా అయిపోతుంది కదా. చూసారా ఎట్ట గోల చేస్తుందో కోయిల. నా మాటల కిందకి సపోర్ట్ ఇస్తుంది అన్నమాట. ఇదిగండి నేను పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు, టమాటాలు ముక్కలు చేసి అందులో వేసానండి. పప్పులో వేసుకున్నాను కరివేపాకుతో సహా. దీంట్లో అయితే అంటే సరిపడేంత నేనైతే 2 స్పూన్లు వేసాను కారం. సరిపోదు కదా అనుకుంటున్నాను నేను కూడా. అందుకండి 2 స్పూన్లు కారం వేసాను, 1 స్పూన్ పసుపు వేసాను, 2 గంటలు నూనె వేసానండి. మీకు 1 గంట కనిపిస్తుంది ఇక్కడ. నాకు చాలదనిపిస్తుంది. ఇంకొంచెం కారం ఉప్పు వేసుకున్నాము. ఓకేనా. అంటే ఉప్పు కారం అనేది అది మన ఇష్టం, మనం ఎలా తింటామో అలా వేసుకుంటాం. మీకు ఎలా నచ్చితే అలా వేసుకోవచ్చు. ఓకేనా. అదే నేను అలా ముక్కలు కట్ చేసుకున్నాం. అది చిన్నవి కాదు, మరి పెద్ద కాదు. ఎందుకంటే ఉడకగానే పప్పు గుదితో మెదుపుతాం కదా, మొత్తం మెదిగిపోతుంది అందువల్ల. ఓకేనా. ఏం గోలగా ఉందో చూడండి. వీడియో చేయటానికి లేదు. నేను ఎంత అరుస్తున్నానో అంత అరుస్తుంది కోయిలు కూడా, ఇంకా కుక్కలు కూడా. చల్లగా ఉండేసరికి ఇదిగండి ఈ గోంగూర అంతా కడిగి పక్కన పెట్టుకున్నాం కదా, ఈ గోంగూర అంతా ఇందులో పెట్టుకున్నాం పప్పులో. ఓకేనా. గోంగూర మొత్తం పప్పులో పెట్టుకున్నాక 1 గ్లాసు లేదంటే 2 గ్లాసులు నీళ్ళు పోసుకోవాలి. అంటే ఎలా చెప్పాలంటే 1 పావు లీటర్ అన్నట్టు, 1 పావు లీటర్ అన్నట్టు నీళ్ళు పోసుకోండి. నేనైతే గ్లాస్ తీసుకున్న కొలతగా 1 గ్లాస్ తీసుకున్నా నీళ్ళు అంతే. ఇంకా వేరే నీళ్ళు అయితే వేయలేదు నేను. అదిగా చూసారా వేసుకుందాం. ఓకేనా. ఇప్పుడు వచ్చేసి మూత పెట్టేద్దాం, కుక్కరు ఉడికించేద్దాం. చూడండి కోకిల నా మాటలకి సపోర్ట్గా అరుస్తుంది. చూసారా ఎలా ఉడికిపోయిందో. 3 విజిల్లు 4 విజిల్స్ వచ్చేదాకా ఉడికిచ్చేసేయండి. మెత్తగా అయిపోతుంది కదా. చూసండి ఎంత మెత్తగా ఉడికిందో. ఓకేనా. ఇప్పుడు దీంట్లో కొంచెం సాల్ట్ వేసుకుందాం. మీరు గమనించలేదనుకుంటా, నేను సాల్ట్ వేయలేదు పప్పులో. ఎప్పుడైనా సరే ముందే వేయను. అంటే వేస్తారంటే కొంతమంది, కానీ నేను వేయను. నేను పప్పు ఉడికేసాక రుబ్బేటప్పుడు సాల్ట్ వేస్తాను అన్నమాట. ఎందుకండి పప్పు ఇప్పుడు సాల్ట్ వేస్తున్నాను, చూస్తున్నారా. మీరు వీడియో మొత్తం గమనించలేదు కదా, అందుకని మెదిపేటప్పుడు సాల్ట్ వేస్తాను నేను. ఇప్పుడు మెదుపుకుందాం. ఓకేనా. పప్పు గుత్తి తీసుకొని మెత్తగా మెదపండి, కొంచెం పలుకులుగా మెదపండి పప్పు. ఎప్పుడైనా సరే మెత్తగా మెదిగితే పప్పు టేస్ట్ ఉండదు, టేస్ట్ పాడవుతుంది. కొంచెం పలుకులుగా మెదుపుకోండి. అదిగా చూసారా, నేనైతే కొంచెం పలుకులుగా మెదుపుకున్నాను. అయిపోయింది, మెదిపేసాము. చాలా బాగుంటుంది ఇది. వేడి అన్నంలో వేసుకొని ఒక్కర మామిడికాయ పచ్చడి తగిలించి వేడిగా తింటే ఉంటుంది, సూపర్గా ఉంటుంది. ఇప్పుడు వేడి అన్నంలో పప్పు వేసుకుందాం. నేనైతే మామిడికాయ పచ్చడి వేసుకోలేదండి, బట్టి పప్పే వేసుకొని తిన్నాను. కమ్మగా ఉంది. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. ఓకేనా. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, సపోర్ట్ చేయండి. నా వీడియోలు అయితే ఏవి కూడా పోవట్లేదండి. లైవ్ కూడా అంతే అయిపోతున్నాయి. 200 మంది 300 మంది తప్ప ఎక్కువ ఎవరో చూడట్లేదు. యూట్యూబ్లో కూడా నాకే సపోర్ట్ చేయట్లేదు. ఓకేనా ఫ్రెండ్స్, మీరు ఒకసారి ట్రై చేసి చూడండి, బాగుంటుంది మీకు కూడా. పప్పు గోంగూర పప్పు. ఇంకా నేను చాలా లాంగ్ వీడియోలు చేశాను, అవి కూడా చూసి లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.